హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. నగర రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దాటి విస్తరించింది. ముఖ్యంగా ఓఆర్ఆర్ ప్రాంతంలో ఇండిపెండెంట్ ఇళ్ల కోసం ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో విల్లాలు కూడా నిర్మిస్తున్నారు. విజయవాడ, ముంబై, నాగ్పూర్, శ్రీశైలం వెళ్లే రోడ్ల వెంట ఔటర్ రింగ్ రోడ్ ను దాటి రియల్ ఎస్టేట్ రంగం విస్తరించింది. ఈ ప్రాంతంలో ధరలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్లు మధ్యతరగతి అందుబాటులో ఉన్నాయి. దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ ఒక శక్తివంతమైన కేంద్రంగా అవతరించింది. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లైఫ్ సైన్స్ రంగాలలో బహుళ రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు కేంద్రంగా అభివృద్ధి చెందింది. గతంలో మన నగరంలోని రియల్ ఎస్టేట్ ను ఎక్కువగా 5 కంపెనీలు ఉద్యోగులు ఆక్రమించారు. అయితే కొంతకాలంగా ఔషధ రంగం నుండి పెట్టుబడులు, కొనుగోళ్లు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇది ఇళ్లు, కార్యాలయాలు, గిడ్డంకులు, డేటా సెంటర్లకు డిమాండ్గా సృష్టించింది. ఇది రియల్ వృద్ధి. ఈ ఏడాది మొదటి 9 నెలల్లో హైదరాబాద్లో 36,461 కోట్ల విలువైన 59,386 ఇళ్లు అమ్ముడయ్యాయని నైట్ ప్రాంక్ ఇండియా తెలిపింది. అలాగే 85 లక్షల చదరపు అడుగులు కొత్త ఆఫీస్ స్థలం మార్కెట్లోకి వచ్చింది. ఇప్పటికే ఉన్న ఆఫీస్ స్థలంతో సహా మొత్తం 87 లక్షల చదరపు అడుగులు ఆఫీస్ స్థలం లావాదేవీలు జరిగాయి. గ్రేటర్ హైదరాబాద్లో 54 లక్షల చదరపు అడుగుల గిడ్డంగి స్థలం, 47 మెగావాట్ల డేటా సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 20 మెగావాట్లు నిర్మాణంలో ఉన్నాయని, మరో 38 మెగావాట్లు ప్రణాళిక దశలో ఉన్నాయని కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. భవిష్యత్తులో మరింత జోష్. ప్రభుత్వం 4th సిటీ, A1 సిటీ, స్క్వేర్ ఫార్మా క్లస్టర్లు, మెట్రో విస్తరణ, విమానాశ్రయ కనెక్టివిటీ, ప్రాంతీయ రింగ్ రోడ్ వంటి ప్రధాన ప్రాజెక్టులను ప్రారంభించింది. ఇది నగర విస్తరణను పెంచుతుంది, పెట్టుబడులకు అపారమైన అవకాశాలను సృష్టిస్తుంది. దీనివల్ల హైదరాబాద్లో ఇళ్లు, కార్యాలయాలు, గిడ్డంగులు, డేటా సెంటర్లకు మరింత డిమాండ్ ఏర్పడుతుందని పరిశ్రమ వర్గాలు విశ్వసిస్తున్నాయి. రాబోయే 3-4 సంవత్సరాలలో నగరంలో 1,00,000 కొత్త గృహాలు ప్రారంభమవుతున్నాయి. 2026 నాటికి ఏటా 1.7 నుండి 1.9 కోట్ల చదరపు మీటర్ల కార్యాలయ స్థలం అందుబాటులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే 2 ఏళ్లలో గిడ్డంగి స్థలం 4 మిలియన్ చదరపు మీటర్లకు, డేటా సెంటర్ల సామర్థ్యం 23 మెగావాట్లకు విస్తరిస్తుందని కూడా అంచనా వేయబడింది.